సో కంగ్రాచులేషన్స్ అండి అందరికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పటి వరకు వీడియో ఆన్ చేయడానికి కూడా మొహమాట పడ్డ వాళ్ళు చాలా మంది ఈ రోజు అందరి ముందుకు వచ్చి మాట్లాడారు. అది కూడా చాలా మంచిగా మాట్లాడారు. చాలా మంచి ఇంప్రూవ్మెంట్ వచ్చిందని చెప్పని నేను ఫీల్ అవుతున్నాను. అండ్ నాలోనే చాలా మంచి ఇంప్రూవ్మెంట్ వచ్చింది. సో మా టీం ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేసింది. సో కంగ్రాచులేషన్స్ టు మై టీమ్ అండ్ ఆల్ టీమ్స్. అందరి టీమ్స్ కూడా చాలా మంచి కోఆర్డినేషన్ తో మంచిగా చేశారు. అండ్ నెక్స్ట్ అవుట్పుట్స్ కి ఇంతకు మించి 100 times మనం పర్ఫామ్ చేయాలి. అందరూ మంచి ట్రైనర్లుగా మంచి స్పీకర్లుగా అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ మా మెంటర్స్ ఎస్పెషల్లీ, మేము కూడా అంత కష్టపడ్డామో లేదో లాస్ట్ 3-4 days నుంచి మా మెంటర్స్ అంతకంటే ఎక్కువ కష్టపడ్డారు. అండ్ థ్యాంక్ యూ రమణ సార్ అండ్ అశోక్ సార్. థ్యాంక్స్ ఫర్ దాట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వరప్రసాద్ సార్, ఓన్లీ 1 minute సార్. Yeah, hello ma'am. So actually I want to say thanks to my mentor and co-mentor. సో నిజంగా చెప్పాలంటే వాళ్ళు నిన్న ఈ రోజు మెయిన్ గా తను ఎగ్జామ్ రాయడానికి వెళ్తూ కూడా నా ఎగ్జామ్ కంటే 1-2 minutes ముందు కూడా ఫిలిప్పీన్స్ లో ఉన్నారట మానస మేడం. సో ఆమె కూడా మమ్మల్ని ఫాలో అప్ చేశారంటే నిజంగా ద డెడికేషన్ అండ్ ద కమిట్మెంట్ అబౌట్ టువర్డ్స్ అస్ రియల్లీ హ్యాట్స్ అప్ టు. అండ్ మన ఇంపాక్ట్ ఫౌండేషన్ ఆ విధంగా ₹1 ఆదాయం లేకపోయినా కానీ అందరిని అలా తయారు చేసినందుకు రియల్లీ గ్రేట్ మేడం. హ్యాట్స్ అప్ టు ఇంపాక్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సాయిబాబు గారు. హ్యాపీ ఈవినింగ్ మేడం. హ్యాపీ ఈవినింగ్. చాలా బాగుంది మేడం, ఈ సెషన్ చాలా బాగా అనిపించింది నాకైతే. అంటే అంటే ఇది మెయిన్గా వాయిస్ మాడ్యులేషన్ అండ్ ఎక్స్ప్రెషన్ తెలుసుకోవడానికి ఈ వీడియో ఇది బాగా పనిచేస్తుంది. కానీ మా వెనుకలో మన కార్తేయన్ మేడం చాలా కష్టపడ్డారు మేడం. డైలీ ఫోన్ చేశారు, వీడియోలు చేసి పంపించండి అని చెప్పేసి రియల్లీ చాలా కేర్ తీసుకుంటున్నారు మేడం. రియల్లీ మీకు హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను నా తరఫున. ఓకే, మేము కూడా మంచి స్పీకర్ అవుతామని చెప్పేసి దృఢ నమ్మకంతో ఉన్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ కార్తేయన్ మేడం. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సారీ సార్, అందరు ఆయన చేయకండి. ఓన్లీ 2 feedbacks తీసుకుందామన్నారు. ఇంకొక 2 తీసుకుంటాము, ఆ తర్వాత క్లోజ్ చేస్తాము. మేక్ ఇన్ ఇండియా ఎవరండి? అది నేమ్ ఒకటి చూసుకోండి. మనోప్రియ మేడం చెప్పండి. హలో సార్ చెప్పండి, ఎవరు? హలో మేడం. రాజేష్ గారా మీరు? రాజేష్ గారా? నాకు వీలు అవ్వట్లేదు మేడం, నేను ఒక్క అసైన్మెంట్ కూడా చేయలేదు. ఐఎమ్ సారీ ఫర్ ఆల్ దోస్ థింగ్స్. కానీ నేను మనం తర్వాత మాట్లాడదాం సార్. అది అదే మేడం, ఇప్పుడు ఫీడ్బ్యాక్ అంటున్నారు కాబట్టి చెప్తున్నాను. ఈ రోజు ఏదైతే ఆడియో సెండ్ చేశారో రాజు దీక్షిత్ గారిది, అది నా 15 years ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నటువంటి ఆన్సర్స్ ఇన్ డెప్త్ గా దొరికాయి. ఆల్రెడీ నేను కుమార్ సార్ గారు కాల్ చేశాను, ఇన్ఫార్మ్ చేశాను. అందులో ఏదైతే మెన్షన్ చేశారో 100% అది ఫ్యాక్ట్ మేడం. స్టిల్ we did not get full freedom from ourselves. మనకి బానిసత్వం అనేది ఇంకా అలాగే ఉండిపోయింది. ఎందుకంటే నిజం చెప్పాలంటే బ్రిటిష్ పరిపాలన మన దగ్గర ఉంది. ఒకప్పుడేమో న్యాచురల్ వెల్త్ దోచుకోవడానికి ఉండేది. ఇప్పుడు వాళ్ళ కంపెనీలు విచ్చలవిడిగా పెరిగిపోయినాయి. వాళ్ళకి ఎక్సైజ్ డ్యూటీ ట్యాక్సెస్ కానీ, క్యాపిటల్ గెయిన్ ట్యాక్సెస్ కానీ చాలా విధాలుగా మన వాళ్ళు మనకే నమ్మక ద్రోహాలు చేసినారు. ఓకే సార్, సారీ సార్. రాజేష్ గారు సారీ. ఎందుకంటే మనం 9:30కే క్లాస్ క్లోజ్ చేయాలి. జస్ట్ 1 minute మాట్లాడాలి. అయిపోయింది, నాకు వీలు అవ్వదు. అదే చెప్దామని నేను జాయిన్ అయ్యాను. మీకు రేపటి నుంచి నేను మాక్సిమం 99.9%. ఓకే ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ ఆల్. మేడం సార్తో మళ్ళీ మాట్లాడండి. ఓకే, మళ్ళొకసారి అందరికీ రేపటికి స్వాగతం పలకాలంటే ఈ రోజుకి చిన్నపాటి విరామం అవసరం కాబట్టి అందరం కూడా విరామానికి స్వాగతం పలుకుతూ రేపటికి ముగింపు లేని మరి ఒక సుస్వాగతానికి దారులు తీస్తూ ఈ రోజుకి ముగింపు పలుకుతామండి. కోహోస్ట్ ప్లీజ్ క్లోజ్ ది క్లాస్. కిరణ్ సార్ హ్యాండ్ రైజ్ చేశారు. కిరణ్ సార్.
మెంటర్ కిరణ్ సార్. కిరణ్ సార్ ఉన్నారా సార్?